కృష్ణ రావణ్ అరెస్ట్ మామూలుగా నేను సోషల్ మీడియాలో అరెస్టుల్ని తప్పుపడతా ఖచ్చితంగా. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. కానీ దేవుళ్ళని దూషించేవాళ్ళు, ధర్మాన్ని దూషించేవాళ్ళు, దేశాన్ని దూషిస్తూ ఈ దేశంలోనే ఉండకూడదు అని చెప్పేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా దేశద్రోహులు, ధర్మద్రోహులు, అలాగే దేశంలో కావాలని చెప్పి ఒక నేరేషన్తో పనిచేసేటటువంటి వాళ్ళు. అట్లాంటి అంశంలో కీలకమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలంగాణలో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, దేశంలో కొంతమంది ఉన్నారు. పర్టికులర్గా సోషల్ మీడియాలో వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని దేశాన్ని దూషిస్తూ, దేశాన్ని ద్వేషిస్తూ యువతరంలో ఒక భావజాలాన్ని సృష్టించడం. అయితే అందులో నక్సలిజాన్ని, తీవ్రవాదాన్ని సంబంధించడం ఖచ్చితంగా నేరమవుతుంది. అదే కాకుండా దేవుళ్ళని దూషించే హక్కు నీకెవడిచ్చాడు? నీకు దేవుడు నచ్చడు, దేవుణ్ణి మాట్లాడబాకి. నువ్వు దేవుణ్ణి నమ్మక, దేవుణ్ణి పూజించక, దేవుడి గురించి మాట్లాడక. అంతేగాని దేవుళ్ళని నమ్మేటటువంటి ప్రజలను అపహాస్యం చేస్తూ, దేవుళ్ళని నమ్మేటటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని, అలాగే ఏదైతే పురాణాలని నమ్మేటటువంటి ప్రజల్ని వెటకారం చేస్తూ, దేవుళ్ళనే వెటకారం చేసే హక్కు నీకెవడిచ్చాడు? అలాంటి వాడిని సమర్థించే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ విషయంలో నెత్తినేసుకుని జనాలకి పూర్తిగా దూరం కావాలనుకుంటుందో అనేది వాళ్ళు తేల్చుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు జగన్ టైంలోనే రథం తగలబడితే తగలబెట్టింది కొత్తది ఇస్తాం, విగ్రహం తల దిగితే కొత్త తల పెడతాం అని చెప్పినటువంటి నాని ఇంపాక్టు 151 సీట్ల నుంచి 11 సీట్లకి తగ్గించింది పార్టీని. అయినా సరే ఇంకా మేము దేవుళ్ళని దూషించే వాళ్ళని సమర్థిస్తామంటే నెత్తిని పెట్టుకుని ఊరేగితే కనుక అది నాశనం చేసుకోవాలనుకుంటారు. వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇదిగో ఈ మాటలకి ఏం సమాధానం చెప్తారు? ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన దేశనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఊచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడక? నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. సనాతన ధర్మాన్ని ఈ మాటలన్నిటిని సమర్థిస్తుందా? అదే సందర్భంలో ఇంకొక వాయిస్. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. నేను దేశభక్తుడిని కాదు. ఇది మరి వీటిని ఎలా సమర్థిస్తుంది? వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుందా? జగన్ సమర్థిస్తారా? ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. లేదు మేము సమర్థిస్తామంటే కనుక ప్రజలు కూడా ఎవరిని సమర్థించాలో తేల్చుకుంటారు.